హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. రీసెంట్గా మందకృష్ణ మాదిగ్ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అందులో బ్రాహ్మణుల గురించి, బ్రాహ్మణులు దళితుల్ని ఎలా కించపరుస్తూ గతంలో చేసినటువంటి అవమానకరం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అవన్నీ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి అనేటువంటి విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి అమ్మవారి ఉపాసకులు ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. గురుగారు నమస్కారం. హరీష్ గారు, గురుగారు మీరు చూసే ఉండొచ్చు మొన్న ఆయన మందకృష్ణ మాదిగ్ గారు మాట్లాడినటువంటి మాటలు. అంటే అప్పట్లో కొంతమంది దళితుల్ని అంటే అవమానకరంగా మాట్లాడటం కావచ్చు, అంటే ఊరి నుంచి బయటికి పంపించడం, అంటే కొన్ని కార్యక్రమాలు గతంలో జరిగేవి, అందుకే మేము ఇలా బయటకు వచ్చేసాం, దానికి కేవలం బ్రాహ్మణులే కారణం, ముఖ్యంగా పురోహితం చేసేది వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు అనేటువంటి వ్యాఖ్యలు. అంటే ఇప్పటికీ అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఆయన ఇప్పుడు ఎందుకు ఇలాంటి చర్చకు ఆయన లేవనెత్తారు? ఇవి తెలుసుకుందాం. ఇవన్నీ రాజకీయ కోణంలో చెప్పేటటువంటివి. రాజకీయ నాయకులు ఎవరైనా అంతే, వాళ్ళ అస్తిత్వాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండడం కోసం ఏదో ఒక వివాదాస్పదంగా ఏదో కొత్తగా క్రియేట్ చేసినట్టుగా చెప్తారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే మాదిగలు కూడా గుళ్ళల్లో పౌరహిత్యం చేస్తామంటున్నారు. ఎవరు వద్దన్నారు? బ్రాహ్మణులు. ఇప్పుడు ఆల్రెడీ మనకి శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ అని ఒక అకాడమీ పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే హరిజనులకు కూడా, కులాలు ఏ కులమైనా పర్వాలేదు, అదర్ దాన్ బ్రాహ్మిన్, అందరికీ కూడా చక్కగా వేద దివ్య ప్రబంధనాలు, అర్చకత్వము, స్మార్తము, ఈ సూక్తులు, ఇవన్నీ కూడా పంచసూక్తులు ఇవన్నీ నేర్పిస్తున్నారు వాళ్ళు. నేర్పించి టీటీడీ వాళ్ళు డైరెక్ట్ ప్రధాన గుళ్ళో, పెద్ద గుళ్ళల్లో జాబులు ఇవ్వలేదు, కానీ రిమోట్ ఏరియాస్లో కొన్ని వందల దేవాలయాలు, ఊళ్ళల్లో దేవాలయాలు పెట్టారు. ఆ దేవాలయాలన్నింటిలో కూడా ఆల్రెడీ అర్చకుల కింద ఇక్కడ వేదం నేర్చుకున్నటువంటి వాళ్ళని, హరిజనుల్ని, పంచకులం అన్ని శూద్రుల్ని అందరినీ కూడా అక్కడ అపాయింట్ చేశారు. ఇంకా కొత్తగా ఈయన అడిగేదే ఉంది. అలాగే ఇంకొకటి కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, సుప్రీంకోర్టు సైటేషన్స్ ఎన్నో ఉన్నాయి. ఆదిథాయన్ అని చెప్పేసి ఒక ఆయన కోయంబత్తూరు కోర్టు, ట్రస్ట్ బోర్డు టెంపుల్, వీళ్ళంతా కూడా కేసులు వేసుకున్నారు. ఇవి 2018లో ఉన్నాయి, 1975 నుంచి బోల్డ్ సైటేషన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టువి. ఏమనంటే కులము అనేటటువంటిది ప్రధానం కాదు అర్చకత్వానికి. సెక్యులర్ ప్రాక్టీస్ అండ్ రిలీజియస్ ప్రాక్టీస్ ఆర్ డిఫరెంట్. సెక్యులర్ ప్రాక్టీస్ ఏంటి? ఇప్పుడు ఒక ఏ కులస్తుడినైనా సరే తీసుకొచ్చి అపాయింట్ చేశారండి. ఈ యొక్క ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఏంటంటే, ఆ సాంప్రదాయం ఏంటంటే, అక్కడ ఆ గుడిలో పూజారి కింద డ్యూటీ ఇచ్చారు, కానీ అది చేయగలగాలి కదా, ఆయన మంత్రాలు చదవాలి కదా, అది చదివి బ్రాహ్మణులు వెళ్ళమంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు లెక్చరర్గా పోస్ట్ ఇచ్చారు, పాఠం నాకు రావాలి కానీ నేను వెళ్ళి ఫిజిక్స్ చెప్పడానికి, అక్కడ మామూలు క్లరికల్ జాబ్లు అంటే రాసేయచ్చు, ఏదో చేసుకోవచ్చు. నాకే ఫిజిక్స్ రానప్పుడు నేనే వెళ్ళి ఏం చెప్తాం? అలాగే ఇక్కడ కూడా అర్చకత్వంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆ దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఆ సాంప్రదాయాలు తెలుసుకొని, ఆచార వ్యవహారాలు, ఆ టెంపుల్ యొక్క ఎలా చేయాలి. ఇప్పుడు సపోజ్ పెద్ద గుళ్ళే బోల్తా పడ్డాయి. ఇప్పుడు భద్రాచలంలో రామాలయం ఉందండి, మనం ఏమంటున్నాం, ఓం సీతాపతయే నమః అని చదవాలి, శ్రీరామచంద్రుడు కాబట్టి. రాముడు కృష్ణుడే అని ఒకటే అని చెప్పేసి ఓం రుక్మిణీపతయే నమః అని చదివితే చెల్లుద్దా? తప్పది. ఏ గుడి కష్టంసో ఆ గుడి, ఏ దేవుడిది అయ్యే చదవాలి. కానీ అంత పెద్ద గుడి చదువుకున్న వాళ్ళు అంతా తయారైన తర్వాత, చదువుకున్న తర్వాత కాకరకాయని పట్టుకుని కేకరకాయ అన్నట్టు, అంతకుముందు కాకరకాయ అన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళ కంటే కూడా చాకలోళ్ళ మేలనే, అంటే కౌంటింగ్ అంతా ఫాస్ట్గా వేస్తారు చాకలు, అన్ని బట్టలు తీసుకెళ్ళిన. వీళ్ళు చదువుకున్నవాడు అన్ని క్యాలిక్యులేటర్లు అన్నీ యూజ్ చేస్తాడని ఆ సామెతలు చెప్తారు. కానీ అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో కూడా ఈ రాముడి పేరేమో రామనారాయణుడిగా మార్చేసి ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా, కోర్టుల్లో 2018 నుంచి జరుగుతున్నా కూడా అక్కడే మార్చలేకపోయారు. అసలు కౌంటరే వేయట్లేదు. గవర్నమెంట్ తలుచుకుంటే ఎంతసేపు అండి. సో ప్రిన్సిపల్ సెక్రటరీ వేయట్లేదు. అదే అన్నదానం చిదంబర శాస్త్రి గారు, యమునా పాఠక్, తేజస్విని శర్మ గారు, ఈ యొక్క మన సన్నిధాన లక్ష్మి గారు, వీళ్ళంతా, అలాగే అడవి రమేష్ గారు, వీళ్ళంతా పోరాటం చేసేది. అయితే విచిత్రం ఏమిటంటే, ఎంత పెద్ద ఎస్టాబ్లిష్డ్ దేవాలయంలోనే మనం ఇక్కడ సాధించలేకపోతున్నాం, ఇక్కడ ఈ అక్రమాలని ఆపలేకపోతున్నాం. అడ్డుకున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్నే ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళు ఇబ్బందులు పెట్టారు, ఇది వద్దు, ఇలాగ చేయకూడదు అని అన్నందుకు. మరి అలాంటప్పుడు ఇక ఇక్కడ
మాదిగలుకి ఇస్తే తప్పేమి లేదు, ఇవ్వచ్చు. ఎందువల్లంటే ఆ పద్ధతులు తెలియాలి వాళ్ళకి. నేర్చుకొని చక్కగా వెళ్తే వీళ్ళు వేదం ఇప్పుడు అందరికీ కూడా ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి. వేద భారతి అని చెప్పేసి బాసర్లో ఉన్నారు ఒక గురుగారు, ఆయన చక్కగా శూద్రులకి, మా పంచకులస్తులకి, కన్యలకు కూడా, ఆడవాళ్ళకు కూడా నేర్పిస్తున్నారు ఫ్రీగా. సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా బాసర్ టెంపుల్ మీద ఉన్నటువంటి బ్రాహ్మణులు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపిస్తారు. తర్వాత ఆ కాలంలో ఇప్పుడు మందకృష్ణ మాదిగ చెప్పేవన్నీ కూడా వివక్ష చూపించారు అంటే అది 70 సంవత్సరాలు 100 సంవత్సరాల బ్యాక్. ఎప్పుడు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ టైంలో వేదం చదువుతుంటే శేషం నోట్లో పోసారని అది కొంతమంది చేస్తుంటారు. బ్రాహ్మణులందరూ ఆదిశంకర్లు ఏమైనా చేశాడా, లేకపోతే స్వామి వివేకానందుల వారు ఏమైనా చేశాడా? వాళ్ళు ఎవరు చేయలేదు కదా. నెక్స్ట్ రెండవది ఈ యొక్క ఈ 4 శేషాలు పోసేయడము, ఇలా ఏదేదో చెప్తారు. సో ఇవన్నీ కూడా ఆ కాలంలో ఇప్పుడు మనం అలా అనుకుంటే బ్రాహ్మణ అగ్రహారాల్లోకి వెళ్ళినటువంటి ఏ క్యాస్ట్ అయినా సరే పూర్వంలో మా చిన్నప్పుడు టీ తాగితే కడిగేసి అక్కడ పెట్టమని వారు సంస్కారం. మేము బ్రాహ్మణులమే తీసుకుని వెళితే మాకు నిడమర్తి వారిని ఇన్వెస్ట్మెంట్లో మా ఆంటీ ఉండేది, వాళ్ళు టీ ఇచ్చారే పిల్లలు అందరూ కడిగండ్రా అనేది. అది శుభ్రత కోసం, అది వివక్ష చూపించారని అనుకుంటే ఎట్లా? అప్పుడెవరో కొంతమంది మూర్ఖులైనటువంటి బ్రాహ్మలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాల బ్యాక్ బుద్ధి లేని వెధవలు ఆ పర్టికులర్గా ఆ 4-5 వ్యక్తులు ఎవరో చెప్తారు అంతే. బ్రాహ్మణులందరూ చెప్పారని అంటే ఎట్లా? అందరు అసలు ఇప్పుడు డప్పు ఈ మధ్యకాలంలో అంటే చాలా టెంపుల్స్ లో కూడా పురోహితం ఇక్కడ కొన్ని ప్రధాన ఆలయాల్లో కూడా ఉన్నాయి. తెలంగాణలో అయితే అదే అంటున్నా, తెలంగాణ ఏమిటి, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ప్రతి గుళ్ళో కూడా అయ్యప్ప స్వామి గుళ్ళో ఎవరు. తర్వాత గ్రామ దేవాలయాలు, ఇప్పుడు ఆరిమైసమ్మ గుడి, మహాకాళి గుడి, గ్రామాల్లో ఎక్కడ మీరు చూడండి పౌరహిత్యం అంతా సమ్మక్క సారక్క అందరూ కూడా నాన్ బ్రాహ్మిన్సే ఉంటారు. అలాగే కమ్మ బ్రాహ్మలు, కాపు బ్రాహ్మలు, రెడ్డి బ్రాహ్మలు, పద్మశాలీలు, విశ్వ బ్రాహ్మలు అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్ కూడా చేస్తున్నారు. మరి ఇప్పుడు ఒక కొండపల్లి మన ఈ యొక్క ఏడుపాయల దుర్గమ్మకి ఎవరు చేస్తారు? ఎస్టీలే చేస్తారు. ఇక్కడ మహాకాళి టెంపుల్ ఈ యొక్క ఊరు వెళ్ళేటప్పుడు శ్రీశైలం వెళ్ళే దారిలో వస్తుంది. అవన్నీ కూడా ఆరిమైసమ్మ ఇంకా ముందుకెళ్ళినప్పుడు అవన్నీ గ్రామ దేవతల గుళ్ళన్నీ వెళ్ళే చేసేది. కాబట్టి ఈ అసలు ఈ వృత్తి అట్రాక్టివ్ వృత్తిగా లేదు. అసలే పురోహితులు పాపం ఇక్కడ పర్లేదు, కానీ ఆంధ్రాలోకి వచ్చేటప్పుడు కొంచెం అవి కొంతమందికి అవకాశాలు దొరకట్లేదు. తెలంగాణలో చాలా ఎక్కువ స్థాయిలోను. అవును, ఆంధ్రాలో ఎందుకు దొరకవంటే మరి సబ్జెక్ట్ నేర్చుకోవాలి కదా. ఇప్పుడు సబ్జెక్ట్ మంత్రాలు నేర్చుకోవాలా, నేర్చుకుని చిన్నప్పటి నుంచి 8 years నుంచి ఇష్టపడుతున్నారు. బైబిల్ అంటే తెలుగులో ఉందని మన జరిగిన డిబేట్ లో వాళ్ళు ఏమంటున్నారు, మందకృష్ణ మాదిగ తరపున వచ్చినటువంటి వాళ్ళు ఏమండి మంత్రాలు తెలుగులో ఉండాలి కదా, ఇంగ్లీష్లో చెప్తే అర్థం చేసుకోదా, తెలుగులో మార్చండి అంటే కమిటీ వేయాలి, మీరంతా పోరాటం చేయాలి, దానికి బ్రాహ్మణులు సహకరిస్తారు డెఫినెట్ గా. సాంస్క్రిట్ వద్దంట, అందుకని సాంస్క్రిట్ మన భాష కాదంట, అది ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకొచ్చారంట. ఇలా అన్ని కూడా వాళ్ళు అడ్డదిడ్డంగా చెప్తున్నారు. కాబట్టి ఇంకేమంటున్నారు, ఎందుకు మీరు బ్రాహ్మణులు ఈ వృత్తి ఏరుకోవాలి, మీరు కాయ కష్టం చేసే వృత్తి ఏరుకోవచ్చు కదా అని అడుగుతున్నారు. కాయ కష్టం చేసే వృత్తి అంటే ఇది తోటి బ్రాహ్మణులు చెప్తున్నారు, పొద్దున్నే మేము తెల్లవారుజాము 4 గంటలకు లేస్తాం, గుడికి వెళ్తాం, చలిలో స్నానాలు చేసేవన్నీ అంటే ఇవా కష్టపడటం అంటే మరి మీరు కష్టపడచ్చు కదా మాకులాగా అంటున్నారు. అప్పుడు నేను అడుగుతున్నాను సూటిగా, మందకృష్ణ మాదిగా ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కింద ఎందుకు చేయాలి, మరి ఆయన కూడా కూలి పని చేయొచ్చు కదా. తర్వాత కాన్షీరామ్, వీళ్ళందరూ బాబు జగ్జీవన్ రామ్, ఇంతమంది ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్లో. ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎందుకు చేస్తున్నారు మరి? వీళ్ళ ఇతర ప్రకారం అర్చకత్వం ఎందుకు చేయాలి? బ్రాహ్మణులంతా కూడా కాయ కష్టం చేసి కూలి పనికి వెళ్ళొచ్చు కదా అంటున్నారు కదా, మరి వీళ్ళు వెళ్ళొచ్చు కదా. ప్లస్ రెండవది, అంబేద్కర్ని ఎవరైనా చదవనివ్వలేదంటే అమెరికాలో చదువుకున్నాడు ఆయన అంటున్నాడు. అమెరికాలో కాదురా పిచ్చోడా, స్కూల్ ఎడ్యుకేషను, కాలేజ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇండియాలో చదవకుండానే అక్కడికి వెళ్ళారు. బ్రాహ్మణులు అడ్డుకున్నారు ఏమన్నా? అనేది ఆ స్థాయిలో ఉంటే ఇప్పుడు చాలా మంది దళితుల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది పైకి చదివారు. అందరూ ఇప్పుడు ఎవరికి ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇంచుమించు ఎస్సీ ఎస్టీస్ లో బోర్డు మంది ఉన్నారు. అలాగే ప్రతి పోస్ట్ లోనే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కులం కాదు ప్రధానం, ఇక్కడ ఏంటంటే బ్రాహ్మణులు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంటున్నారు. ఒప్పుకుంటారు. మా స్కూల్లో ఇప్పుడు మాకు పాఠాలు చెప్పిన మా టీచర్స్ కేసీ గోపాలకృష్ణమూర్తి గారు మా హెడ్ మాస్టర్ బ్రాహ్మణుడు, రామానుజాచార్య మాస్టర్ అనే వైష్ణవుడు, అలాగే క్రిస్టియన్ మాస్టర్లు ఉన్నారు, ఎస్ పుల్లయ్య గారు, అలాగే మాకు వీళ్ళంతా మాస్టర్లు ఎస్ ప్రసాదరావు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఆంగ్లో ఇండియన్స్ దగ్గర చదివాము మేము. అన్ని కులాలు కలిస్తేనే చదువు వస్తుంది. ఇప్పుడు అంబేద్కర్ని ఎవరు అడ్డుకోలేదు చదువులేదని, లేకపోతే చదువుకొని ఇచ్చారు, అది చాలు. బ్రాహ్మణులు చెప్పట్లేదా? పౌరహిత్యం ఎవరు చేస్తారు? పౌరహిత్యం అది అసలు ఎందుకు చదవాలి వీళ్ళు? ఇప్పుడు పౌరహిత్య వృత్తి అసలు ఉన్న బ్రాహ్మణులకే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు.
పౌరేశ్వర వృత్తిలో ఉన్నవాడికి పిల్లని ఇవ్వట్లేదు. అటువంటి వీళ్ళంతా హాయిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవి ఇవి చేసుకోకుండా పౌరహిత్య వృత్తికి ఎందుకు వెళ్ళాలి? అవసరం లేదు, పిల్లల్నే ఇవ్వట్లేదు. నెక్స్ట్ వాళ్ళ ప్రశ్న ఏంటంటే అసలు ఈ యొక్క ఆగమశాస్త్రం నేర్చుకోవాలి అంటే ఆగమశాస్త్రం ఎవరు రాశారు? బ్రాహ్మణే కదా రాశారంటున్నారు. అలా అనుకుంటే వేదాలు పురాణాలు అంతా బ్రాహ్మణ రాశారంటారు. అంటే వాల్మీకి బ్రాహ్మడే. అయితే వీళ్ళు బోయవాడు మరి బ్రాహ్మడని ఒక కామెంట్లో పెడుతున్నాడు. బ్రాహ్మడే ఆయన రామాయణంలో రాశాడు అంటే ఆంజనేయ స్వామి కానీ వాల్మీకి కానీ వీళ్ళంతా నాన్ బ్రాహ్మణ్స్ అయినప్పటికీ కూడా వీళ్ళు మరి బ్రాహ్మణులకు సపోర్ట్ చేయలేదా? మాదిగలకి సపోర్ట్ గొప్పవాళ్ళని చెప్పి రాయట్లేదా దాంట్లో? అదే వేదాల్లో కూడా గొప్పవాళ్ళని రాస్తున్నారు కదా. అందుకని ఇదేంటంటే ఆయన కృష్ణుడు మా బావ అని ఆయన అంటే ఇంకొకటి వచ్చి కృష్ణుడు మా మేనమామ అని శివుడు మా మామయ్య అని ఇలా పిచ్చి పిచ్చి వాదనలు ఇవన్నీ కూడా. సో మందకృష్ణ మాదిగ గారు ఏంటంటే మాదిగ ఇప్పుడు ఆయన మాదిగ వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ వర్గానికే చెప్తారు డెవలప్మెంట్ అనేది. ట్రంప్ అమెరికన్స్కే నేను డెవలప్ చేస్తాను, ఇండియన్స్ ఇతర దేశాలు రావద్దని ఆంక్షలు ఎలా పెట్టారు. అలాగా ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఎవరు ఏ వృత్తులు అయినా చేసుకోవచ్చు. బ్రాహ్మణులు వ్యతిరేకిస్తున్నారు, వివక్ష చూపిస్తున్నారని అనుకుంటున్నారు. అస్పృశ్యత ఇవన్నీ కూడా ఎప్పుడో పోయినాయి. అందువల్ల వాళ్ళల్లో ఎక్కువగా బ్రాహ్మణ పిల్లల్ని మ్యారేజ్ చేసుకున్నది లవ్ మ్యారేజెస్ అన్నీ కూడా ఈ మాదిగలే ఉంటారు, ఎక్కువ ఎస్సీ ఎస్టీలే ఉంటారు. మీరు గమనిస్తే ఎస్సీలు ఉంటారు ముఖ్యంగా. కాబట్టి ఆయన ఏదో పొలిటికల్ దీనికోసం ప్రోపగాండా చేసుకున్నారు తప్ప కేవలం ఏదో మాదిగల మీద ప్రేమతోనో లేకపోతే బ్రాహ్మణుల అర్చకత్వం నిజంగా మరి ఆయన దగ్గరుండి చేయించవచ్చు కదా, అర్చకత్వాలు ఇప్పించవచ్చు కదా. దగ్గరుండి ఎవరొద్దన్నారు? బ్రాహ్మణులు ఏమన్నా ఫైట్లు చేసేస్తున్నారు ఏమన్నా? అందువలన ఇవన్నీ పిచ్చి మాటలు. చక్కగా అందరికీ కూడా ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులు తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసేసినాయి. తమిళనాడులో ఎక్కువగా జరిగినాయి రిఫార్మ్స్. స్టాలిన్ సమయంలో ఇప్పుడు ఎలా ఓడిపోతారంటే స్టాలిన్ ఏం చేశాడు? ఇప్పుడు ఈ హిందువుల మీద చేశాడు, ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు అతని అస్తిత్వానికే మచ్చొచ్చింది. ఏ పార్టీ అయినా, ఏ ఎన్టీ రామారావు గారైనా ఎవరైనా సరే ఒక్క కులంతోనే గెలవలేదు కదా, ఎవరు గెలవరు కూడా. ఇది కూడా అంతే. పౌరేశ్వరి అందరూ చేసుకోవచ్చు. బ్రాహ్మణులు ఏం వ్యతిరేకించట్లేదు. ఏమంటున్నారంటే మీరు కూడా నేర్చుకోండి, స్మార్తో నేర్చుకోండి, దివ్య ప్రబంధనాలు నేర్చుకోండి, ఆగమశాస్త్రం నేర్చుకోండి, చేసుకొని రండి అంటున్నారు. అది పట్టు బ్రాహ్మణులకి ఎక్కువ ఉంది కాబట్టి అంతే. మరి వాళ్ళ వంశం తాతల కాలం తిరుపతి కొండ మెట్లు ఇప్పుడు అన్ని మెట్లని ఒకసారి ట్రిప్ వెళ్ళడానికే ఇదైపోతున్నారు. మరి తిరుపతి కొండ మీద అలాంటి కొండలు, కోరకొండ కొండ, మనకి రాజమండ్రి దగ్గర రాజనగరం దగ్గర కోరకొండ కొండ, తర్వాత ఇక్కడ లక్ష్మీనరసింహ మంగళగిరి కొండ, ఇవన్నీ పురోహితులు అర్చకులు వాళ్ళ తాతలు వెళితే పాపం కొడుకులు కూడా ఎక్కి వెళ్ళి దీపారాధన చేసి వచ్చేవారు. ఇప్పుడంటే దక్షిణలు వస్తున్నాయి, ఇప్పుడు రూపాయి కూడా ఇచ్చేవారు కదా ఎవరు, ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఆ కాలం నుంచి వస్తున్నాయి కాబట్టి వంశపారంపర్యం వస్తాయి. మరి వంశపారంపర్యం ఇస్తారు, ఇవ్వాలి కూడా. ఇప్పుడు కొత్తగా నేను వచ్చి ఇదేమైనా ఎలక్షన్ ఇది, కొత్తగా నేను వచ్చి నేను పాల్గొంటాను, నేను గెలిచేస్తానంటే మరి వాళ్ళ పూర్వీకులు చేసిన త్యాగం ఏమైపోద్ది? మీరు కూడా ఇంకా బ్రాహ్మణులు ఎంత గొప్ప వాళ్ళు అంటే ఇంకా మీరు కూడా రండి అంటున్నారు, అవకాశం ఇస్తున్నారు. ఈ వివక్షతగా చూపించాలనుకుంటే అసలు వీళ్ళకి చదువులే చెప్పరు. ఆ వేద మంత్రాలు నేర్పేది కూడా బ్రాహ్మణే. ఇప్పుడు మళ్ళీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళే కదా, ఇప్పుడు శ్వేత తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీసే కదా, అలా మన చుట్టుపక్కల ఉన్న పురోహితులే కదా. మరి అందువలన ఈ ద్వేషాలు రైట్ గురుగారు, ధన్యవాదాలు.